హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నాకే ఇలా అనిపిస్తుందా? మీకు కూడా ఇలానే అనిపిస్తుందా? ఏంటో లైఫ్ అయితే అలా స్లోగా వెళ్తుంది అనిపిస్తుంది. ఇద్దరు పిల్లలతో అసలు నైట్ వరకి అలా వాళ్ళని చూస్తూ వాళ్ళకి చేస్తూ ఉండాలంటే చిరాకు వస్తుంది. అసలు ఈవినింగ్ అయ్యి మా హస్బెండ్ ఇంటికి వచ్చేసరికి అయితే ఏదో తెలియని రోగాలు నొప్పులు అన్నీ వచ్చి పేషెంట్ని అయిపోతున్నా అని చెప్పి అంటే ఇంకా మా బాబు పడుకున్న తర్వాత మా పాపకి ఏదో ఒకటి సర్ది చెప్పి ఇంకా అలా నన్ను అయితే బయటికి తీసుకొచ్చారు. ఏం లేదు, మనం వెళ్ళిన చిన్న ప్లేస్ అయినా మన బాధను అర్థం చేసుకొని బయటికి తీసుకొచ్చారు. అదే చాలా హ్యాపీ. నేనైతే ఈరోజు ఫుల్ హ్యాపీ. ఎందుకంటే నా కోసం తను డ్యూటీకి వెళ్ళి కూడా కొంచెం టైం స్పెండ్ చేసి బయటకు తీసుకెళ్ళి ఏదో నేను అడిగింది కొంచెం కొనిచ్చి తినిపించి తీసుకొచ్చాడు. ఇంకా దానికి మా పిల్లలు కూడా కొంచెం సపోర్ట్ చేసి మా పెద్ద పాపకి కొంచెం నిన్న మొన్న ఫీవర్ వచ్చినుండే ఇంకా బయటికి తీసుకొస్తే అది ఇది కావాలంటదని దాన్ని తీసుకురాకుండా ఇంట్లోనే పెట్టి అయితే మేము వచ్చాము. ఇంకా ఏదో చికెన్ పాప్కార్న్ అట అది తినేసి మనకి బయటకు వెళ్తే ఎక్కువ ఇష్టపడేది ఏంటో తెలుసు కదా, అందరూ దానికోసమే బయటకు వస్తారు. మ్యాక్సిమం మ్యారేజ్ అయిన ఆడవాళ్ళు అయితే పానీపూరి ఇంకేముంటుంది, దానికంటే ఎక్కువ మనకి కావాల్సింది ఏమి ఉండదు. ఇంకా మంచిగా పానీపూరి తిని ఒక లెమన్ జ్యూస్ తాగేసి అలా అలా మెల్లిగా చీకటి అయిపోయింది. ఇంకా రోడ్ పైన కూడా రష్ ఎక్కువ లేదు. హ్యాపీగా ఇంటికైతే వచ్చాము. ఇంక ఈరోజు అయితే మా సైడ్ మార్కెట్ కూడా అయింది. ఇంకా మార్కెట్ కూడా వెళ్ళలేదు. మా హస్బెండ్ వచ్చేసరికి 9 అవుతుంది. ఇంకా పిల్లల్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళాను, ఎప్పుడో ఒకసారి మార్కెట్కి అలా కలిసి వెళ్తాము. అవన్నీ తిని వచ్చానా, ఇంకా అవన్నీ తిని పైకి 3 ఫ్లోర్స్ ఎక్కేసరికి తిన్నది కూడా అరిగిపోతుంది. ఓకే, మరి మా పాపకి జ్యూస్ తీసుకొచ్చాను. బాయ్ బాయ్.